తెలంగాణలో వాహనదారులను పెండింగ్ చలాన్లతో బలవంతంగా ఆపి డబ్బులు వసూలు చేయడం ఇకపై పూర్తిగా ఆపాలని రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని సందర్భాలలో వాహనాలను నిలిపి తాళాలు లాక్ చేసి చలాన్లను వెంటనే చెల్లించమని వాహనదారులపై ఒత్తిడి చేయడం, స్థానంలోనే వసూలు చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయని పిటిషన్లు కోర్టులో దాఖలు చేపట్టాయి. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ పరిశీలనలో ఈ విధానాన్ని పూర్తిగా తప్పు, చట్టవిరుద్ధంగా గుర్తించింది. పెండింగ్ చలాన్లను వసూలు చేయడానికి వాహనదారులను బలవంతం చేయకూడదని, రోడ్లపై వారిని నిలిపి ఒత్తిడి చేయరాదు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే వసూలు చేయవచ్చని, లేకపోతే చట్ట ప్రకారం నోటీసులు ఇస్తే సరిపోతుందనే విషయాన్ని హైకోర్టు గుర్తించింది. అసలైన సమస్య ఈ విధంగా మొదలైంది. రాష్ట్రంలో ట్రాఫిక్ నియమాలను అమలు చేయడానికి అనధికార మొబైల్ పరికరాలు ఉపయోగించడం, పెండింగ్ చలాన్లను వసూలు చేయడానికి వాహనదారులపై మానసిక ఒత్తిడి చూపించడం ఎక్కువగా జరిగింది. ఈ విషయాల్లో వాహనదారులు కేవలం చట్టబద్ధంగా హక్కులు ఉపయోగించగలరని, పోలీస్ ఫోర్స్ అనధికార రీతిలో ప్రవర్తించకూడదని హైకోర్టు హెచ్చరించింది. హైకోర్టు నిర్ణయం ప్రకారం పెండింగ్ చలాన్ల వసూలు కోసం అన్ని ప్రాంతీయ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు నియమాలు పునఃసమీక్షించబడతాయి. వాహనదారులకు ఒత్తిడి చూపకుండా చట్టపరమైన విధానాల ద్వారా మాత్రమే చలాన్ల వసూలు జరగాలనేది ఈ ఆదేశం ప్రధానాంశం. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో వాహనదారులకు పెండింగ్ చలాన్లపై భయం లేకుండా న్యాయ సహాయంతో సరైన విధంగా చెల్లింపులు చేసే అవకాశాలు కలగనున్నాయి. అలాగే అనధికార బలవంతపు వసూలు పరిస్థితులు తగ్గి ట్రాఫిక్ అమలులో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.